హాయ్ ఫ్రెండ్స్, మే నెల ఆఖరిలో ఉత్తరప్రదేశ్ నుంచి మరోసారి గన్ శబ్దాలు వినిపించడం అయితే జరిగింది. ఈసారి హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం అయితే జరిగింది. దీనిపై అనుకూల ప్రతికూల అభిప్రాయాలు పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నాయి. అసలు ఈ ఎన్కౌంటర్ వెనుక ఉన్న కారణం దేశాన్నే షాకుకు గురి చేసేలా ఉంది. ముఖ్యంగా పోలీసుల కాల్పులో మరణించిన వ్యక్తిపై హత్య ఆరోపణలు రావడం, ఆ హత్య వెనుక ఉన్న కారణం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరి ఏమిటి ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్ కథ? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? దీనిపై అక్కడ వినిపిస్తున్న భిన్నాభిప్రాయాలు ఏమిటి? ఈ ఎన్కౌంటర్ అనే అంశం పోలీసులకు ఏమన్నా అతిగా అధికారం ఏమన్నా ఇస్తుందా? అది సరైనదేనా లేదా తప్ప అన్న విషయాలన్నిటినీ ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ సంబరాలు జరుగుతున్నాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని బలి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక గొర్రె ఆ బాలుడి స్థానంలో బలి అయిందనే నేపథ్యంలో ఈ పండుగ జరుపుకునే ఉంటారు. అలాగే అరబిక్లో బకర్ అంటే శ్రేష్టమైనది అని అర్థం, అలాగే పెద్దది, బుద్ధివంతమైనది అనే అర్థాలు కూడా ఇస్తుంది. పదానికి అర్థం ఏదైనా కావచ్చు, కానీ బక్రీద్ రోజున పెద్ద ఎత్తున జంతు బలి ఇవ్వడం అయితే సాధారణంగా జరుగుతున్న విషయం. అది వారి ఆచారం. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. సో దాని గురించి వదిలేద్దాం. కానీ ఉత్తరప్రదేశ్లో ఈ బక్రీద్ రోజున ఒక పెద్ద బలి అయితే జరిగింది. గొర్రెను కానీ ఇంకేదైనా జంతువును కానీ బలి ఇవ్వాల్సిన రోజు అమాయకమైన ఒక అప్రాప్త బాలుడిని బలి ఇవ్వడం అయితే జరిగింది. ఇదే అక్కడ వివాదానికి, ఆగ్రహానికి, చివరకు పోలీసుల ఎన్కౌంటర్కి కారణమైందనే చెప్పుకోవచ్చు. ఈ హత్య ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలోని కోడాకాలంలో జరిగింది. బక్రీద్ రోజున సెలవు ఉండడంతో నవనీత్ విహార్ కాలనీలో నివసించే ఫస్ట్ పియూసీ విద్యార్థి సూర్య ప్రతాప్ చౌహాన్ తన స్నేహితులతో కలిసి కోడా కాలనీకి వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఆసాద్ అనే వ్యక్తితో పాటు కొంతమంది ముస్లిం యువకులు కూడా అక్కడ ఉన్నారు. బక్రీద్ సందర్భంగా అక్కడి ముస్లిం కుటుంబాలు గొర్రెలను బలి ఇస్తున్నాయి. ఆసాద్ కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో సూర్యప్రతాప్ అక్కడ కనిపించాడు. వాళ్ళు అతనిని చూసి బక్రీద్ రోజున గొర్రెల్ని ఎలా కోస్తారో చూసావా అని అడిగారు. సూర్య నాకు వాటిలో ఆసక్తి లేదు అని చెప్పాడు. అయినా రా, ఎలా కోస్తారో చూపిస్తాం అంటూ బలవంతంగా తీసుకెళ్లడం అయితే జరిగింది. నాకు చూడడానికి ఇష్టం లేదు అని సూర్య అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన వెంటనే ఆసాద్ మరియు అతని సహచరులు అతన్ని బలవంతంగా తీసుకెళ్లడం అయితే జరిగింది. అక్కడ మాటామాట పెరిగి ఈరోజు గొర్రె బదులు నిన్నే బలి ఇస్తాం అంటూ ఆసాద్ సూర్య కడుపులో కత్తితో బలంగా పొడిచాడంట. తర్వాత కొంత దూరం తీసుకెళ్లి మళ్ళీ పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తీవ్రమైన గాయాలతో కుప్పకూలిన సూర్య అక్కడికక్కడే మరణించడం అయితే జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న సూర్య కుటుంబ సభ్యులు షాక్కైతే గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చనిపోయింది ఒక హిందూ అప్రాప్త బాలుడు, హత్య చేసిన వారు ముస్లిం అనే కోణంలో రావడంతో ఈ ఘటన రాజకీయ, సామాజిక పరమైన మలుపులు తిరిగే పరిస్థితి అక్కడ ఏర్పడింది అని మనం తెలుసుకోవచ్చు. గాజియాబాద్ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవడం అయితే జరిగింది. అప్పటికే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిందితులకు కఠిన శిక్ష తప్పదని ప్రకటించేశారు. దీంతో పోలీసులు ప్రధాన నిందితుడు ఆసాద్ సహా మిగతా నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ సేకరణ కూడా మొదలైంది. అది ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం కావడంతో నిందితులను కాపాడేందుకు కొందరు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా అక్కడ వచ్చాయి. ఎందుకు రావు? వస్తాయి. ఎందుకంటే వాళ్ళ పనే అది కాబట్టి. సూర్యను తీసుకెళ్తున్న దృశ్యాలని కొన్ని సీసీటీవీలో పోలీసులకు లభించాయి. అయితే తర్వాత ఉన్న మరికొన్ని కెమెరా ఫుటేజ్లు తొలగించారనే ఆరోపణలు కూడా అక్కడ వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు నిందితులను, ఆధారాలను వెతికే పనులు వేగవంతం చేశారు. ఇదే సమయంలో ఆసాద్తో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారని తెలిసింది. వారిలో ఒకరు ఆసాద్ తండ్రి నవాబ్ అని ప్రాథమిక విచారణలో బయటపడింది. పోలీసులు నవాబ్ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పర్హాన్,
ఆదిఫ్ అనే మరో ఇద్దరు కూడా పట్టుబడ్డారు. కానీ అసాద్ మాత్రం తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఇక అరెస్ట్ అయిన ముగ్గురు విచారణలో మరో ఒక విషయం కూడా బయటపడింది. అది ఏమిటంటే సూర్య మరియు అసాద్ మధ్య ఇంతకుముందు బైక్ రేసింగ్ విషయంలో గొడవ జరిగింది. ఆ విషయాన్ని అసాద్ తన తండ్రికి చెప్పడంతో సూర్యకు పాఠం చెప్పాలని ప్లాన్ చేశారట. ఫ్రెండ్స్, కత్తితో పొడిసి చెప్పే పాటలు నేను వినలేదు, చూడలేదు. ఇక సూర్య స్నేహితులను ఉపయోగించి బక్రీద్ రోజున కూడా కాలనీకి పిలిపించారట. ఇక్కడే ఈ దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అక్కడ పోలీసులు 2 కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం వచ్చింది. ఒకటి, పాత గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదా మతపరమైన ఉద్రిక్తత ఏమైనా ఉందా అనే చర్చ అక్కడ మొదలైంది. సూర్య హిందువు, హత్య చేసిన వారు ముస్లిం కావడంతో అక్కడ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ రోజుల్లో మత విద్వేషాలకు ఒక చిన్న కారణం సరిపోతుంది. ఇన్నాళ్లుగా మనసులో ఉన్న కోపం అంతా ఇలాంటి ఘటనలతో బయటికి వచ్చేస్తుంది. అందుకే ఈ ఘటన మత ఘర్షణలకు దారి తీయకుండా దాదాపు 300 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు పోలీసుల్ని అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక మరోవైపు నిందితుడిని అరెస్ట్ చేసే వరకు మేము మృతదేహాన్ని తీసుకువెళ్లమని సూర్య కుటుంబం సభ్యులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులపై ఇంకా ఒత్తిడి పెరిగింది. గాజియాబాద్ డీజీపీ జైస్వాల్ ఆసాద్ సమాచారం ఇచ్చిన వారికి 50,000 రూపాయల బహుమతి కూడా ప్రకటించారు. ఏ సమయంలో పోలీసులు వసుంధర సర్కిల్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. 31 తెల్లవారుజామున 5:30 సమయంలో ఆసాద్ మరియు అతని సహచరుడు వసుంధర సెక్టర్ 1 వైపు వెళ్తున్నారన్న సమాచారం వచ్చింది. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆసాద్ అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు హెచ్చరికగా గాల్లో కాల్పులు జరిపించడం అయితే జరిగింది. వాళ్ళు బైక్ని ఆపలేదు. అది కూడా కాకోకుండా తన దగ్గర ఉన్న రివాల్వర్తో ఆసాద్ పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కూడా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. అక్కడికి ఆసాద్ వెళ్తున్న బైక్ కింద పడింది. అతడికి గాయాలు కూడా అయ్యాయి. అయినప్పటికీ అతడు కాల్పుల్ని ఆపలేదు. ఆ ఘటనలో కానిస్టేబుల్ అనురాగ్ రావత్ గాయపడ్డాడు. చివరకు పోలీసులు నేరుగా కాల్పులు జరపడంతో ఆసాద్ అక్కడికక్కడే మరణించాడు. ఆసాద్ ఎన్కౌంటర్ వార్త బయటకు వచ్చిన తర్వాత సూర్య తల్లి నా కొడుక్కి న్యాయం జరిగింది అని స్పందించారు. అంటే ఎన్కౌంటర్ అనేది సరైనదే అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ హత్యకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ ఘటన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా కాకుండా మత ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు అన్నది మాత్రం నిజం. విషయంలో పోలీసుల పనిని మనం అభినందించాల్సిందే. అయితే మరోవైపు ఆసాద్ ముస్లిం కావడం వల్లే ఎన్కౌంటర్ చేశారు అనే ఆరోపణలు కూడా ఒకవైపు వస్తున్నాయి. అల్పసంఖ్యలు లక్ష్యంగా పనిచేసుకుని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు భోగ్ అంటున్నాయి. అంటే ముస్లిమ్స్ కాబట్టే వీళ్ళని ఎన్కౌంటర్ చేశారు అనేది మాత్రం ప్రతిపక్షాలు చాలామంది ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, హత్య చేసి పారిపోయిన తర్వాత పోలీసులు వెతుకుతున్న సమయంలో వారిపైన కాల్పులు జరపమని ఎవరు చెప్పారు? అలా ముస్లిం అనే ఒక కారణం చేతనే ఏదైనా చేసి తప్పించుకోవచ్చా? పోలీసులపైన కాల్పులు చేయొచ్చా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఫ్రెండ్స్, ఇక్కడ పోలీసుల విషయానికి వస్తే పోలీసులు కేవలం అల్పసంఖ్యుల వీళ్ళు బహుసంఖ్యుల అని చూసి కాల్పులు జరపడం లేదు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటి మరో ఘటన జరిగింది. హైదరాబాద్లో విరాట్ అలియాస్ జితేంద్ర అనే వ్యక్తి 18 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఆ చిన్నారి తల్లిని అతడు ప్రేమించాడట. తన ప్రేమని వ్యక్తం చేయడమైతే జరిగింది. కానీ ఆమె తిరస్కరించడంతో కోపమంతా ఆమె బిడ్డపై చూపించాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని 2 కాళ్ళల్లో కాల్పులు జరిపారు. జీవితంలో పరిగెత్తడం కాదు కదా, కేవలం నడుస్తానికి కూడా వాడిని రాకుండా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనేమి అల్పసంఖ్యకు చెందిన ముస్లిం వ్యక్తి కాదు కదా. ఇక్కడ అల్పసంఖ్యుడు లేదా బహుసంఖ్యుడు అనేది ముఖ్యం కాదు.
నిందితులు పోలీసులపైనే కాల్పులు జరిపే పరిస్థితికి వస్తే వారికి చట్టం పైన భయం లేదనే అర్థం. వారిని అదుపులోకి తేవడం కష్టమైన పరిస్థితిలో పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడానికి చట్టం అవకాశం ఇస్తుంది. అదే వారు ఉపయోగించుకున్నారు. అయితే అన్ని పోలీసులే చేస్తుంటే నిందితులను పోలీసులు చంపేస్తుంటే మరి చట్టాలు ఎందుకు, కోర్టులు ఎందుకు అన్న ప్రశ్న రాకపోలేదు. ఫ్రెండ్స్, ఆ ప్రశ్నకు సమాధానం కొంచెం కఠినంగానే అనిపించవచ్చు. కానీ వినండి, మన దేశంలో న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువ ఉంది. 1 మిలియన్ అంటే 10 లక్షల మందికి మన దగ్గర కేవలం 22 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. చైనాలో 1 మిలియన్ జనాభాకు 300 నుంచి 350 మంది జడ్జిలు ఉన్నారు. అమెరికాలో 150 మంది జడ్జిలు ఉన్నారు. సౌదీ అరేబియాలో 1 లక్ష మందికి 15 నుంచి 20 మంది జడ్జిలు ఉన్నారు. అంటే 1 మిలియన్కు 150 నుంచి 200 మంది జడ్జిలు అక్కడ ఉంటారు. మన భారతదేశంలో మాత్రం 10 లక్షల మందికి కేవలం 22 మంది మాత్రమే ఉన్నారు. దాంతో కోర్టులపై మరియు న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉంటుంది అనేది ఆలోచించాలి. కేసులు సంవత్సరాల తరబడి ఆగడానికి, తీర్పులు ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణం. అపీలు, వాయిదాలు, తేదీ మీద తేదీలు ఉండడంతో నేరస్తులకు శిక్ష పడే శాతం కూడా తగ్గుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళినా బెయిల్ మీద బయటికి వచ్చేయచ్చు. కేసు ఎప్పుడో కదా అప్పుడు చూసుకుందాంలే అనే ధైర్యం నేరస్తుల్లో పెరుగుతుంది. ఆ ధైర్యాన్ని పోలీసులు తగ్గించకపోతే నేరాలు నియంత్రించడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. మనం పోలీసులు చేసే ఎన్కౌంటర్లు పూర్తిగా సమర్థించకూడదు. కానీ న్యాయ వ్యవస్థ ఆలస్యం అవుతూ చట్టం పైన గౌరవం తగ్గిపోతున్న సమయంలో కొన్నిసార్లు భయమే ప్రజలను క్రమశిక్షణలో ఉంచుతుంది. ఫ్రెండ్స్, ఇదే ఉత్తరప్రదేశ్లో వినిపించిన గన్ శబ్దాల కథ. మరొక విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.